సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, పగరపువలస, విశాఖపట్నం. ఒకప్పుడు ప్రజలకు త్రాగునీటిని అందించే చెరువులు నేడు మురుగునీటి గుంటలుగా మారిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రజల్లో అవగాహన లేమి కలగలిపి నేడు చెరువులన్నీ ప్రజారోగ్యానికి ముప్పును తెచ్చిపెడుతున్నాయి. గొంతు తడిపి ప్రాణాలు పోసే ఆ నీరే ప్రస్తుతం ప్రాణాలు తీసేందుకు కారణమవుతున్నాయి. విశాఖ జిల్లా భీమిలి జోన్ పరిధి చిల్లపేట చెరువు కాలుష్య కోరలో చిక్కుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో చెరువంతా మురుగునీటి గుంటగా మారిపోయింది. కనీసం పశువుల దాహాన్ని సైతం తీర్చలేని ఈ చెరువు వ్యర్థాలతో దోమలకు, దుర్వాసనకు ఆవాసంగా మారింది. ఇంత జరుగుతున్నా భీమిలి జోన్ పారిశుద్ధ్య సిబ్బంది మాత్రం ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మన పూర్వీకులు త్రాగునీటికి, సాగునీటికి ఎద్దడి లేకుండా చెరువులు తవ్విస్తే ప్రస్తుత పాలన వాటిని కాపాడుకోలేని దుస్థితిలో ఉంది. జాతి సంపదలైన ఈ చెరువులు కబ్జాలకు గురవుతుండగా మరోవైపు అధికారుల నిర్లక్ష్యానికి కాలుష్య కోరల్లో చిక్కుకుపోతున్నాయి. అందుకు నిలువెత్తు నిదర్శనమే భీమిలి పరిధిలోని ఈ చిల్లపేట చెరువు. ఒకప్పుడు సాగునీరు, త్రాగునీరు అందించిన ఈ చెరువు ప్రస్తుతం పశువుల దాహాన్ని తీర్చడంలోనూ విఫలమైంది. కారణం పట్టణ పురవీధుల నుంచి వచ్చే మురుగునీరు నేరుగా ఇందులోనే కలుస్తోంది. దీనికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా ఇక్కడికే వచ్చి చేరుతున్నాయి. వీటిని తొలగించి పర్యావరణాన్ని కాపాడాల్సిన పారిశుధ్య సిబ్బందితో సహా అధికారులు చోద్యం చూస్తున్నారు. మరోవైపు ఇక్కడికొచ్చే వలస పక్షుల సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉండడం ప్రకృతి ప్రేమికులను కలవరపరుస్తోంది. దేశ విదేశాల నుంచి కూడా చాలా రకాలైనటువంటి పక్షులు ఇక్కడికి వచ్చి ఆ సీజన్లో ఇక్కడ సంతానోత్పత్తి చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవి. మరి ఇక్కడ పొల్యూషన్ కారణంగా, అలాగే అభివృద్ధి కార్యక్రమంతో ఇక్కడ ఉన్నటువంటి చెట్లను తొలగించడం కానీ ఇటువంటి వాతావరణాలకి వలస పక్షులు అయితే వచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ రోజున వచ్చే పరిస్థితి లేకుండా తగ్గిపోయింది పూర్తిగా. అసలు ఏ విధమైనటువంటి పక్షులు కూడా ఇక్కడికి రాని పరిస్థితి అయితే ఏర్పడింది పొల్యూషన్ వల్ల. సుమారు 36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో చుట్టూ ఉన్న దట్టమైన చెట్లను అధికారులు తొలగించారు. దీంతో ఇక్కడికొచ్చిన వలస పక్షులు సంతాన ఉత్పత్తి చేసుకునే అవకాశం లేక వీటి రాక గణనీయంగా తగ్గిపోయింది. మరి చెరువులు అన్ని చోట్ల కబ్జాలు జరుగుతుంటే ఇక్కడ చిట్టువలస ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ చెరువు ఏదైతే ఉందో దీన్ని కబ్జాకి గురి కాకుండా కాపాడగలిగాము. కానీ దాని మీద మరి సరైనటువంటి రీతిలో పొల్యూషన్ అవ్వకుండా ఏర్పాటు చేయడంలో అధికారులు ప్రతి సంవత్సరం కూడా విఫలం అవుతున్నారనే చెప్పొచ్చు. మరి ఇంతకు ముందు ఇది పొలాలకి వాడే సాగునీటి కోసం కానీ, లేకపోతే పశువులకి నీటి కోసం కానీ, వలస పక్షులు వచ్చి ఇక్కడ సంతతి పెంచుకునే పరిస్థితి కానీ, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ వృత్తి అయినటువంటి చేపల పెంపకం చేసుకుంటే అవి కానీ, ఈ నానా రకాలైనటువంటి
పొల్యూషన్ అంతా కూడా ఇందులోకి వ్యర్థాలన్నీ వచ్చి కలవటం, దాన్ని శుభ్రం చేయకపోవడం వల్ల ఈ పొల్యూట్ అయినటువంటి ఈ వాటర్ ఏదైతే ఉందో ఇది భూగర్భ జలాల కింద మారి మిగతా తాగునీటికి కూడా చుట్టుపక్కల ప్రాంతాలకి మరి విషపూరితమైనటువంటి వాటర్ వచ్చే పరిస్థితి ఉన్నది. దీని పట్ల అధికారులు మరి చర్యలు అయితే ఎప్పటికప్పుడు తీసుకొని శాశ్వత పరిష్కారాన్ని శోధించవలసిందిగా కోరుతూ, మరి ఇప్పటికే ప్రభుత్వాలు ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ కూడా మరి అధికారుల తాలూకా కొద్దిగా ఉదాసీన వైఖరి ఉన్నదని మరి చెప్పాలి. నిజానికి చెరువుని కాపాడే బాధ్యత మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూస్తే మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేశానని చెప్తుంది. మరి మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేస్తేనే స్పందిస్తున్నారు తప్ప మరి స్పందన అసలు పరిస్థితిని చూడక ముందే, అసలు అక్కడ పొల్యూట్ అవ్వక ముందరే కాలువల తాలూకా వ్యర్థాలు దీంట్లో వచ్చి కలవకుండా చూసే బాధ్యత అయితే చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉండవలసినటువంటి మరి శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ జీవీఎంసీ కానీ అధికారులు అందరూ కూడా ఆ నిర్లక్ష్య వైఖరి వదిలి పూర్తిగా దీనిలోకి వ్యర్థాలు కలవకుండా నీరు కలుషితం కాకుండా కాపాడవలసిన బాధ్యత మరి శానిటేషన్ డిపార్ట్మెంట్ది, అలాగే జీవీఎంసీది. కాబట్టి వాళ్ళే చర్యలు తీసుకోవాలి. మరి దీని పట్ల అయితే మరి మేము కూడా మరి అటు ఎమ్మెల్యే గారి దృష్టిలోనే పెట్టడం జరిగింది. గతంలో ఈ చెరువు నుండి దిగువనున్న పొలాలకు నీరందగా ప్రస్తుతం ఆ పొలాలన్నీ లేఅవుట్లుగా మారిపోయాయి. నీరు పోయే మార్గాలు కబ్జాలకు గురయ్యాయి. దీంతో నిండిన చెరువు నుంచి నీరు బయటకు పోయే మార్గం లేక మురుగునీటితో నిండిపోతూ దుర్వాసనకు కారణంగా మారింది. మురుగునీటిని ఇందులో కలవకుండా దారి మళ్లించడం, ఇందులోని వ్యర్థాలను తొలగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. ఈ చెరువుకి 2 ఇన్లెట్స్ 3 అవుట్లెట్స్ ఉండేవి. ఈ రోజున ఏంటి అంటే ఇన్లెట్లు కానీ ఇటు అవుట్లెట్లు కానీ పూర్తిగా మూసివేయడం జరిగింది. మరి అవి ఎలాగైనా తెరిస్తేనే వీటికి శాశ్వత పరిష్కారం ఏర్పడుతుంది. అలాగే ప్రతిసారి కంప్లైంట్ చేస్తూ ఉంటే ఒక్క దగ్గర ఒక కల్వర్ట్కి మాత్రం, అదే ఒక అవుట్లెట్కి మాత్రం మార్గాన్ని పెద్ద మార్గంగా భారీగా ఉన్నటువంటి వెళ్ళేటువంటి కాలువ ఏదైతే ఉందో దాన్ని చిన్న కాలువ కింద దీని కింద మలిచి అక్కడ వేయడం జరిగింది. దానివల్ల ఇందులో ఉన్నటువంటి పొల్యూట్ అయిన వాటర్ కానీ చెత్తలు కానీ బయటకు వెళ్ళని పరిస్థితి ఏర్పడింది. దాన్ని కూడా ఈ మిగతా ఉన్నటువంటి ఈ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేసినట్టయితే మాత్రం తప్పకుండా దీనికి కూడా పరిష్కారం దొరుకుతుందని నేను భావిస్తున్నాను.